హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్నయ్య లిటిల్ స్టార్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేమైతే ఊరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగే ఊరికి వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ పిల్లలకైతే 2 days స్కూల్ మిస్ అవుతుంది. ఇప్పటికీ మళ్ళీ లాస్ట్ ఎగ్జామ్ మూమెంట్స్ కదా, ఎందుకు మిస్ అవ్వడం అని అయితే మార్నింగ్ స్కూల్కి పంపించిన. ఇక వాళ్ళు ఈవినింగ్ రాగానే తొందర వాళ్ళని రెడీ చేసి అయితే ఊరికి తీసుకెళ్తున్నా. మా పిల్లలకైతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టం. మంచిగా స్కూల్ డుమ్మలు కొట్టి ఊర్లు తిరగమంటే ఫుల్ తిరుగుతారు. ఇక ఊరికి వెళ్దామంటే అసలు ఆ రోజైతే ఎంత చక్కగా పనులు చేసిండంటే తొందర రెడీ అయ్యారు. మా ఆయనకైతే ఆఫీస్ ఉంది, తను రావట్లేదు. నేనే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నా. బస్ స్టాండ్కి వచ్చినాం, కానీ ఇక్కడనైతే మనకు కావాల్సిన బస్సు అయితే రావట్లేదు. 10-15 minutes అవుతుంది, కానీ అన్నీ వేరే బస్సులు అయితే వస్తున్నాయి. మనకు అవసరం ఉన్న బస్ అయితే అసలు వస్తలేదు. ఇక లాస్ట్ ఒక 15-20 minutes తర్వాతనైతే కరీంనగర్ బస్ వచ్చింది. ఇప్పుడే బస్ ఎక్కినాం. ఫ్రీ టికెటే కదా, మా ముగ్గురికి ఫ్రీ టికెట్ తీసుకున్నాం. ఇంకా 5 years లేవు కాబట్టి కన్నయ్యకి టికెట్ తీసుకోలేదు. పిల్లలతోనే జర్నీ ఎలా ఉంటుందో తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక వాళ్ళకి కావాల్సినవి అయితే దానా తీసుకురావాలి. బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ ఏదైనా తీసుకొస్తే వాళ్ళు తినుకుంటా కూర్చుంటారు. లేకపోతే అయితే ఒక్క దగ్గరగా కూర్చోరు, మస్తు సతాయిస్తారు. ఇప్పుడే కరీంనగర్ బస్ స్టాండ్లో దిగిన. ఇక తమ్మునికి అయితే ఫోన్ చేసిన, వస్తున్నా అంటే ఇక్కడ వెయిట్ చేసినాం బస్ స్టాండ్లో. ఇక ఇంతలో తమ్ముడు అయితే రానే వచ్చిండు. ఇక ఇంటికి వెళ్తున్నా. కన్నయ్య అయితే జర్నీ చేసినప్పుడు అయితే బస్సులో ఎప్పుడు ఏడవలేదు, కానీ మధ్యలో అయితే ముందు సీట్లో వాళ్ళతో కానీ వెనక సీట్ వాళ్ళతో కొంచెం మంచిగా ఆడుతూ ఉంటాడు. మరి ముందు సీట్ వాళ్ళదైతే జుట్టు బీకుతూ ఉంటాడు. నాకు వాళ్ళు ఏమన్నా అంటారా అని నేనైతే కన్నయ్యను బెదిరిస్తూ ఉంటా. కానీ చాలా మంది అయితే చిన్న పిల్లల్ని అయితే ఎవరు ఏమనరు. ఎన్ని అల్లరి పనులు చేసినా కూడా నవ్వుతూ ఉంటారు. ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక రాగానే ఇక మా పిల్లలు అయితే ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. ఇంట్లో అమ్మమ్మ ఏం తీసుకొచ్చింది, తాత ఏం తీసుకొచ్చిందని ఇల్లంతా చూస్తారు, చెక్ చేస్తూ ఉంటారు. మేము ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ 7 అవుతుంది. ఇక రాగానే పిల్లలు అన్నం తినమని అంటే మేము చిప్స్ వేయించుకుంటాం, పాపడాలు వేయించుకుంటామని అయితే పాపడాలు వేయించుతుంది మా పాప బిన్ను. నేను ఎంచుతా అంటే లేదు నేనే ఎంచుతా మమ్మీ అంది. సరే వేయించుకోమన్నా. ఇక మాకు అన్నయ్యకి అయితే ఇక ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ డోర్ తీస్తాడు. ఇక్కడ అసలు ఫ్రిడ్జ్కి లాక్ లేదు. మొత్తం ఫ్రిడ్జ్లో నుండి బాటిల్స్ తీస్తాడు, మొత్తం వాటర్ అని పారపోస్తాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలు, ఇక అసలు అమ్మ ఎంత బెదిరించినా కూడా అస్సలు మాట వినరు. అమ్మమ్మ మాట అంటేనే వాళ్ళు లైట్గా తీసేసుకుంటారు. మా చెల్లె పిల్లలు కూడా అంతే. వాళ్ళిద్దరు వచ్చిందంటే చాలు ఇల్లు వీకి పందిరేస్తారు, ఇల్లంతా గోల చేస్తారు. ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అండి. ఇక మార్నింగ్ అయితే మా అమ్మ బయట మొత్తం పైప్తోని కడుగుతుంది. ఇక పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు లేవమంటే అసలు లేవరు. ఈరోజు స్కూల్ లేదు కదా, మంచిగా హాలిడే తీసుకున్నారు కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుకోవచ్చు కదా, కానీ పడుకోరు. ఇక హాలిడే ఉంటే ఇంకా కొంచెం పొద్దున్నే లేస్తారు. ఇక మా కన్నయ్య కూడా అమ్మమ్మ నేను వాటర్ పడతా పైప్ ఇవ్వమంటుండు. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు అయితే చుట్టూ మంచిగా పొలాలు ఉండే, మంచిగా చల్లగా గాలి వచ్చేది. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల అన్ని కొత్తగా ఇల్లు అయితే మొత్తం 2 అంతరాలు 3 అంతరాలు అలా కట్టిండ్రు. అమ్మ వాళ్ళ గూడ నుండి ఇట్లా చూస్తేనే మొత్తం చుట్టూ ఇట్లా వెనుక పొలాలు ఉండేటి, మంచిగా అనిపించేది. చల్లగా గాలి, మంచిగా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడైతే మొత్తం అన్ని చుట్టుపక్కల అన్ని ఇల్లే అయిపోతున్నాయి. అసలు ఎక్కడ ఖాళీ జాగా అనేది కనబడతలేదు. ఇక మా బిన్ను అయితే బయట ముగ్గేస్తుంది. అమ్మ ఇక్కడ పైప్ చూడతా అంటే ఇక కన్నయ్య పైప్ పట్టుకున్నాడు వాటర్ వస్తున్నాయని. కన్నయ్యకి అయితే వాటర్లో ఆడడం అయితే ఫుల్ ఇష్టం. తల్లిగారి ఇంటికి రావడం అనేది ఏ ఆడపిల్లకైనా ఇష్టం ఉంటుంది. అది మనం ముసలోళ్ళమైనా కూడా ప్రేమ అనేది పోదు. అమ్మ నాన్న ఉన్నంత వరకు అయితే రావాలని అనిపిస్తుంది. వచ్చేటప్పుడు అయితే మస్తు హ్యాపీ అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు పోతామా అని. ఇక వచ్చేటప్పుడు అయితే కొంచెం మనసు అయితే మంచిగా అనిపించేది. కానీ ఎన్ని రోజులు ఉన్నా మన ఇంటికి మనం రాక తప్పదు. మా లక్కీ మా తమ్ముడు అయితే ఇంకా లేవలేదు. ఇక ఇంత పెద్ద ఇల్లు ఉన్నట్టే కానీ మా చెల్లెళ్ళు మేము అందరం వస్తేనైతే అసలు ఇంత పెద్ద ఇల్లు ఉన్నా కూడా సరిపోదు, పడుకోవడానికి ప్లేసే ఉండదు. మా అందరం వచ్చినప్పుడైతే మా తమ్ముడు పాపం కిందనే పడుకుంటాడు. మేమైతే ఇక టీ తాగేసి ఇక రెడీ అయిపోయినాము. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? మా మామయ్య వాళ్ళు పూడూరులోనైతే కులం మీద ఎల్లమ్మ పట్నాలు వేస్తుండ్రట. వాళ్ళ ఊర్లో రమ్మని పిలిచిండ్రు. దానికోసం అయితే ఇక మేము రెడీ అయిపోయినాం, స్టార్ట్ అవుతున్నాం ఇంటి దగ్గర నుండి. ఇక మా పిన్ని కూడా మా ఇంటికే వచ్చింది. మా పిన్ని అమ్మ మేమైతే అందరం కలిసి వెళ్తున్నాము. ఇంట్లో ఉంటే తెలుస్తలేదు కానీ బయటనైతే చాలా ఎండలు ఉన్నాయి. ఇంకా మా అమ్మనైతే పూడూరుకు వెళ్ళొచ్చినాక ఇంకా చొప్పదాని దగ్గర కూడా ఎల్లమ్మ పట్నాలు ఉన్నాయి. మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుందట. అమ్మ అందుకే మార్నింగ్ వెళ్దామన్నది. ఎందుకంటే మార్నింగ్ వెళ్తే కాసేపు ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇటు మమ్మల్ని కరీంనగర్లో దింపేసి మళ్ళీ అక్కడ నుండి చొప్పదండికి వెళ్తా అంది. మా అక్కడ కూడా 5 ఏళ్ళకి ఒకసారి వేసుకుంటారు కాబట్టి ఇక మా అత్తమ్మ వాళ్ళకైతే ఓడి బియ్యం తీసుకుపోతా అంది. మల్లన్న పట్నాలు కానీ ఎల్లమ్మ పట్నాలు కానీ 5 ఏళ్ళకి ఒకసారి వేసుకుంటారు. ఇక కంపల్సరీ పుట్టింటి వాళ్ళు అయితే ఓడి బియ్యం తీసుకెళ్తారు.
ఇప్పుడైతే ఇక మేము పూడూరు రీచ్ అయినాము. ఇక్కడ మా పెద్ద ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినాం, వాళ్ళ అమ్మాయి. ఇంకా చుట్టాలు అయితే ఎవరు రాలేదు. ఫస్ట్ మేమే వెళ్ళినాం కాబట్టి ఇట్లా ఫ్రీగానైతే వీడియో తీసుకున్నా. నాకు కూడా అందరి ముందట ఇలా వీడియోస్ తీయాలన్నా కూడా కొంచెం మొహమాటమే అనిపిస్తుంది. ఇక్కడనైతే ఎవరు లేరు కాబట్టి ఆంటీ వీడియో తీసుకుంటా అంటే సరే తీసుకో అంది. రెండవ మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ వాళ్ళు వెళ్ళేసరికి అప్పుడే అన్నం తింటుండ్రు. ఇక నాకు వాళ్ళు అన్నం తినేసరికి నాకు కొంచెం వీడియో తీసుకోవాలంటే మొహమాటం అనిపించింది. వాళ్ళు కూడా చాలా మంచిగా మాట్లాడిండ్రు. లాస్ట్కి అమ్మమ్మ దగ్గరకు వచ్చినాం. ఇక అమ్మకైతే చిన్న అమ్మ అవుతుంది. చాలు పెడితేనే ఉందా బిడ్డ నాకు కారు పంపి ఆ పిల్లగాడు వచ్చి దొరకపోరు నన్ను అత్తని అంతే రాకపోతే చేసుకుంటా అంటే నువ్వు ఉన్నప్పుడు చేసుకో. అమ్మ వాళ్ళ అమ్మను ఈ అమ్మమ్మనైతే ఇద్దరు యారాన్లు అన్నట్టు. ఈ అమ్మమ్మనైతే ఎప్పుడు అసలు అమ్మమ్మల ఇంటికి వచ్చినప్పుడు చిన్నప్పుడు చూసిన, చాలా రోజులు అవుతుంది. మళ్ళీ ఇప్పుడే ఒక 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూసిన. ఇక్కడ 3వ అత్తమ్మను 4వ అత్తమ్మ ఇద్దరు కలిసి వంట చేస్తుండ్రు. మొత్తం వీళ్ళైతే 4 అన్నదమ్ములు అన్నట్టు. ఫస్ట్ వాళ్ళిద్దరు ఎవరిది వాళ్ళే వంట చేసుకున్నారు. ఇక్కడైతే వీళ్ళిద్దరు కలిసి పొత్తులో చేస్తుండ్రు. ఈ ఆంటీ వాళ్ళైతే ఇక మొత్తం వంటలలో బిజీ ఉన్నారు. ఇక వీడియో తీస్తా కొంచెం నిలబడి ఉండన్నా కూడా ఇక వాళ్ళకి అసలు టైం లేకుండే. ఇక వాళ్ళు వంట చేస్తూనే ఉన్నారు. నేనైతే ఇలా వీడియో తీసేసిన. ఇక్కడ మామయ్యనైతే ఇక్కడ వచ్చి తమ్ముతో మాట్లాడుతుండు. ఫస్ట్ సారి పూడూరుకి ఎల్లమ్మ పట్టణాల దావత్కి మామయ్యల ఇంటికి వచ్చిన. చూసినావా లేవట్టదని? అయ్యో సన్న బియ్యం పోతాను రానే తీస్తే లేవట్రా కన్నయ్య పట్టుకో. కన్నయ్యనైతే కోడి పట్టుకోమంటే భయపడుతుండు. చిన్నప్పుడైతే మంచిగా పట్టుకునేవాడు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది నెక్స్ట్ డే. ఆ రోజైతే అమ్మ ఇంట్లో దుర్గమ్మకి వేసింది. ఉన్నో మేకనో వస్తారు. ఇక్కడ అమ్మనైతే ఇంట్లోనే చికెన్ కట్ చేస్తుంది. దుర్గమ్మకైతే 5 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు అన్నట్టు అప్పుడు ఆడపిల్లతో చేస్తారు. మామూలుగా రెగ్యులర్గానైతే కోని కోస్తారు. ఈరోజైతే ఇక దుర్గమ్మ దగ్గర జుట్టు కొన్ని కోసింది. ఇళ్ళలోనైతే ప్రతి ఇంటింటికి కూడా ఇట్లా దుర్గమ్మ ఉంటుంది. కామన్ పున్నం ముందట కంపల్సరీగా ఇట్లా పసక పిల్లని అయితే ఇస్తారు. ఇక ఈ కోడి అయితే తొందరగా ఉడకదని అయితే అమ్మ కుక్కర్లో వేసి ఉడకబెడుతుంది. అమ్మకైతే రాని పని అంటే ఏం లేదు, అన్ని పనులు చేస్తుంది. ఇక ఇందులో కోడిని కట్ చేసినప్పుడైతే ఎగ్స్ వచ్చినాయి. ఇక మా పిల్లలైతే మమ్మీ నాకు అని అంటుండ్రు. చిన్నగా ఎగ్స్ అయితే భలే ఉన్నాయి. ఇక పిల్లలకైతే కన్నయ్యకి బిన్నులకి వాళ్ళకి అందరికి వేసింది. ఆయననైతే నన్ను తీసుకుపోవడానికి వచ్చిండు. ఇక మా ఆయన కూడా ఎప్పుడు ఈ జుట్టు కోడి అనేది తినలేదట. మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. డాడీ నాన్ వెజ్ బాగా తింటాడు కాబట్టి ఎప్పుడు ఇంట్లో నాన్ వెజ్ వండుతూనే ఉంటుంది అమ్మ. నాన్ వెజ్ లో మేము తినందంటే ఏముండదు, ఆల్ రౌండర్స్. డాడీ కానీ మేము కానీ కొంచెం నాన్ వెజ్ లవర్స్ అనుకోవచ్చు. మాకైతే ముక్కలేదే ముద్ద దిగదు. ఎక్కడన్నా నాన్ వెజ్ వాసన వచ్చిందంటే చాలు, అది తిన్నా కూడా మళ్ళీ తినాలంత ఆకలి అవుతుంది. నాన్ వెజ్ మరి ఆడపిల్లలకు అంత అలవాటు చేసినా కూడా అత్తగారి ఇంటికి పోయినా కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే అత్తగారి ఇంట్లో వాళ్ళు తినొచ్చు తినకపోవచ్చు. ఒకవేళ తినకపోతేనైతే చాలా కష్టం. నేను కానీ మా చెల్లె కానీ ఇక అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడైతే మాకు ఏమేమి ఇష్టమో అమ్మనైతే చేసి పెడుతుంది. మాకన్నా కనీసం అమ్మగారి ఇంటికాడ సుఖపడేది ఉంది. కొంతమంది ఆడవాళ్ళకైతే అది కూడా ఉండదు. ఒక్కొక్కరు ఆడవాళ్ళ జీవితం అయితే అటు అమ్మగారి ఇంట్లో సుఖం ఉండదు, ఇటు అత్తగారి ఇంట్లో సుఖం ఉండదు, అటు చేసుకున్న భర్త కూడా మంచివాడు కాదు. అంత కష్టపడుతూ పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడైనా కూడా మనకంటే ఎక్కువ కష్టం ఉండాలని చూసుకోవాలి. మనకంటే మంచిగా ఉన్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంది, మనది ఇంట్లోనే ఉన్నామని బాధ అనిపిస్తుంది. అందుకే ఎక్కువ కష్టాలు ఉన్నట్లు చూస్తే వాళ్ళ లైఫ్ కంటే మనది మంచిగా ఉండదు. అమ్మ మనం అదృష్టవంతులం అనిపిస్తుంది. ఇన్ని లక్షలు పోసి అత్తగారి ఇంటికి బిడ్డను పంపితే అంత సంతోషంగా ఉంటారు అన్నది అబద్ధం. ఏం లేని వాళ్ళకి ఇచ్చినా కూడా పూలల్లో పెట్టుకొని చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎంత కట్నం ఇచ్చినా ఏమి ఇవ్వలేదు అనేది కాదు. ఒక ఆడపిల్ల అనేది అత్తగారి ఇంట్లో సుఖపడాలి అత్త మీద అంటే అది అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం అయితే అందరికి ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడైతే నేను మా ఇంటికైతే వచ్చిన. మార్నింగే 6 గంటలకు బస్సు ఎక్కిన, 7 గంటల వరకు వచ్చినాం. ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి స్కూల్కి పంపించాలని అయితే మార్నింగే వచ్చిన. ఇక రాగానే ఇక అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే మా నాన్నమ్మ కూరగాయలు పంపింది. ఇక మా కన్నయ్యనైతే మొత్తం అన్ని కింద పారబోస్తుండు. మా నాన్నమ్మ అంటే అమ్మ వాళ్ళ మేనత్త అన్నట్టు. ఇక పాపం ఎండలో కూరగాయలు దింపబోయింది. వచ్చేటప్పుడు అయితే కూరగాయలు తీసుకపో బిడ్డ అని అయితే ఇన్ని పంపింది. ఏదో తనకున్నంతనైతే నాకని కాదు ఎవరికైనా పాపం సాయం చేసే గుణమే. అది అందరికీ ఉండదు ఆ మనసు. కొంతమందికి ఎంత ఉన్నా కూడా ఇంత కూడా రూపాయి కూడా పోనీయరు. ఆ మంచి మనసు అయితే అందరికి ఉండదు. తమకున్నంతలోనే లేదు అనకుండా
కొంతమంది అయితే మంచిగా సాయం చేస్తూ ఉంటారు. ఇలాంటి మంచి వాళ్ళ వల్లనే ఇంకా మన భూతల్లి అయితే మన భారం మోస్తుంది. మనం కూడా మన ఎదుటి వాళ్ళకు ఏదో మనకు తోచినంత ఏదో సహాయపడాలి. వాళ్ళు ఏదో చేస్తారని ఆశించొద్దు. వీలైతే సహాయం చేయాలి, లేకపోతే లేదు. కానీ ఒకరికైతే అన్యాయం చెడైతే చేయొద్దు, మన వల్ల హాని అయితే చేయొద్దు. ఇನ್ನು లక్కీ వాళ్ళకైతే ఇంకా హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇక మార్నింగ్ అయితే తొందరగా ఎగ్ కర్రీ చేసిన, రైస్ పెట్టేసిన, ఇక లంచ్ బాక్సులు పెట్టిన. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ఇక వచ్చేటప్పుడు పూరీలు తీసుకొచ్చిన, అవే బ్రేక్ఫాస్ట్ చేసిండ్రు. ఇక పిల్లల స్కూల్ బస్ వచ్చే టైం అయింది, కిందికి వెళ్తుండ్రు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.